వెల్కమ్ టు ఇట్స్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఏపీలో మద్యం కుంభకోణం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. అయితే 2019 నుంచి 24 వరకు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం వ్యాపారంలో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిందంటూ ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఒక నిర్ధారణకు వచ్చిన నేపథ్యంలో దానిపై విచారణకు ఒక సిట్టును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సిట్టు విచారించి అనంతరము ఒక్కొక్కరుగా అందరినీ కూడా అరెస్టులు చేస్తూ వస్తుంది. ఇప్పటి వరకు నిన్నటితో పోల్చుకుంటే అంటే నిన్న రోజు శనివారం రాత్రి 8:30 గంటలకు మొట్టమొదటిసారిగా ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్టు చేయడంతో మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన నిందితుల సంఖ్య 12కు చేరినట్టయింది. అంటే ఇంతవరకు కూడా ఏవనగా ఉన్న రాజ్ కసిరెడ్డి, గోవిందప్ప, శ్రీధర్ రెడ్డి, ఇకపోతే నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఓఎస్డీగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డిని, రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి గారిని అరెస్టు చేయడం జరిగింది. అయితే వీరందరికన్నా అంటే పార్టీలో అతి కీలకంగా ఉన్న అతి ముఖ్యమైన వ్యక్తిగా చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత అంతటి ప్రాధాన్యత కలిగిన పదవిలో ఉన్నట్టే మిథున్ రెడ్డి అరెస్టుతో ఆ పార్టీలో కలవరం రేగుతోంది. అయితే నిన్నటి నుంచి కూడా ఆ పార్టీ వర్గాల్లో ఒకటే చర్చ అయిపోయిందనమాట. అంటే దీనిపై మాట్లాడడానికి అసలు మిథున్ రెడ్డి అరెస్టుని ఎవరు ఊహించలేదు. నిన్నటి రోజు ఉన్న ఫలంగా అరెస్టు కావడంతో ఒక్కసారిగా వైసీపీ వర్గాలను ఉలిక్కి పడుతున్నాయి. దీనిపై మాట్లాడడానికి మనతో నాటి ఏపీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ గారు ఉత్తరాంధ్ర నుంచి మనకు జూమ్ కాల్లో లైవ్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా అన్నమయ్య జిల్లా మదనపల్లె మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ తేశాయి దిబ్బారెడ్డి గారు కూడా మనకు మదనపల్లి నుంచి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. మొదటిగా కృష్ణదాస్ గారిని అడుగుతాం. సార్ నమస్తే కృష్ణదాస్ గారు. నమస్తే. నమస్తే అన్న. ఓకే, ఏంటి అసలుకి నిన్నటి రోజు మిథున్ రెడ్డి గారి అరెస్ట్ అంటే మద్యం కుంభకోణం జరిగింది అంటే 2019 నుంచి 24 వరకు మద్యం వ్యాపారంలో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిందంటూ కేసులు నమోదు చేయడం జరిగింది. ఆ కేసులో A4గా ఉన్న మిథున్ రెడ్డి గారిని నిన్నటి రోజు రాత్రి 8:30 గంటలకు విచారణ అనంతరము దాదాపు ఉదయం నుంచి సాయంత్రం వరకు 8 గంటల పాటు విచారించిన సిట్ అధికారులు తమకు సహకరించాలంటే విచారణకు సహకరించలేదంటూ నిన్నటి రాత్రి 8:30 గంటలకు అరెస్టు చేసినట్లు ప్రకటించారు. ఈ అరెస్ట్ ఎలా చూస్తున్నారు మీరు? ఎంపీ మిథున్ రెడ్డి గారి అరెస్ట్ చాలా దౌర్భాగ్యమైనటువంటి విషయంగా మేము భావిస్తున్నాం సార్. ఓకే, రాష్ట్రంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఒక మంచి రాజకీయవేత్త. ఆ ప్రాంతంలో అనేక జిల్లాల్లో అతను పెద్ద మనిషిగా, ఒక మంచి నాయకుడిగా పేరు ప్రతిష్ఠున్నటువంటి కుటుంబం. మరి పెద్దిరెడ్డి గారి తనయుడైనటువంటి ఎంపీ మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం అనేది చాలా దురదృష్టకరం. చంద్రబాబు గారి పరాకాష్ట, వాళ్ళ దుశ్చర్యలకు పరాకాష్ఠగా మేము భావిస్తున్నాం లోకేష్ చంద్రబాబుది. ఇది చాలా దురదృష్టకరమైన పరిణామం ఈ రాష్ట్రంలో. మరి ఇప్పటి వరకు కక్షపూరితమైనటువంటి రాజకీయాలకి మరి తెరదీపిన లోకేష్ చంద్రబాబు ఈవేళ అత్యంత దరిద్రమైనటువంటి ఆలోచనలు రోజు రోజుకి వాళ్ళు మితిమీరిపోతున్నాయి. మరి ఎవరైతే గౌరవప్రదంగా పార్టీకి పటిష్టంగా జగన్మోహన్ రెడ్డికి అండగా ఉన్నటువంటి నాయకులు ఉన్నారో ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తూ ఈవేళ వాళ్ళు చేస్తున్నట్టు వైనం ఇది చివరికి వారి పునాదులను కదిలించే పరిస్థితిగా రావడం తప్పదు. ఈవేళ రాష్ట్రంలో కూడా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులన్నీ ఈ విషయంపై చాలా మదన పడడం జరుగుతోంది. మరి దీనికి ప్రతీకార చర్య కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో ఉంటుంది. ఇవన్నీ కూడా ఒక మంచి వ్యక్తిని, ఒక మంచి రాజకీయ నాయకుడిని అప్రతిష్ట పాలు చేయాలన్నటువంటి లోకేష్ గారి, చంద్రబాబు గారి తాపత్రయంగా తప్ప అతను ఎటువంటి తప్పు చేసే అవకాశం లేదు. గతంలో ఒక ట్రాన్స్పరెంట్ మోడ్లో మనం ప్రభుత్వంలో ఆ రోజు మద్యం విధానం అంతా నడిపాం. మరి దాన్ని ఎక్కడ అవకాశాలు లేని దాన్ని సిట్ అనేక గంటలుగా ప్రశ్నించి ఏ తప్పు లేకుండా, సరైన కారణాలు చూపించలేకుండా మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం చాలా దురదృష్టకరమని భావిస్తున్నాం సార్. ఓకే, మీరు ఇప్పుడు ప్రతీకార చర్యలు భవిష్యత్తులో ఉంటాయంటున్నారు కదా. మీరు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళపై ప్రతీకార చర్యలు, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మీరు ప్రతీకార చర్యలు తీసుకోవడానికైనా అధికారంలోకి వస్తున్నాయి పార్టీలు. అదే దౌర్భాగ్యం సార్. మేము గతంలో 5 సంవత్సరాల పరిపాలన చేసాం. ఈ రకమైనటువంటి పరిపాలన మేము చేయలేదు సార్. మేము ఎప్పుడు కూడా ప్రజలకి అవసరమైనటువంటి కార్యక్రమం మీద, మేము ఏదైతే మేనిఫెస్టో చెప్పిన విషయాల మీద శ్రద్ధ తీసుకున్నామే తప్ప మరి ప్రతిపక్షాల నాయకుల మీద మేము టార్గెట్ చేసింది అయితే ఎప్పుడు ఏనాడు లేదు సార్. దానికి భిన్నంగా రాజకీయాల్లో పరపతి కలిగినటువంటి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సమర్థులైనటువంటి నాయకులు ఎవరెవరైతే ఉన్నారో వారందరినీ టార్గెట్ చేస్తూ ఇబ్బంది పెట్టే వైనం ఈవేళ రాష్ట్రంలో దురదృష్టకరమైన సంఘటనలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా భవిష్యత్తులో ఇవన్నీ మొక్కల బీజాలు నాటడమే అన్నది నా ఉద్దేశం సార్.
ఒక్కసారి మీరు లైన్ లో ఉండండి సార్. అవతల తిప్పారెడ్డి గారు అందుబాటులో ఉన్నారు, తిప్పారెడ్డి గారితో మాట్లాడుతాం. సార్ తిప్పారెడ్డి గారు నమస్తే. నమస్తే నారాజ్. ఈరోజు మిథున్ రెడ్డి గారిని, ఒక ఎంపీ గారు, ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న మిథున్ రెడ్డి గారిని నిన్నటి రాత్రి 8:30 గంటలకు సిట్ అధికారులు అరెస్ట్ చేసినట్లు కూడా ప్రకటించడం జరిగింది. ఈ అరెస్ట్ మీరు ఎలా చూస్తున్నారు? మీరు చిత్తూరు జిల్లాలో కావచ్చు, అన్నమయ్య జిల్లాలో. ఇది మేమే కాదు, ప్రజల దృష్టిలో, అందరి దృష్టిలో కూడా అది అక్రమ అరెస్టు. అక్రమ అరెస్ట్ అని ఎలా భావిస్తున్నారు మీరు? ఇది అక్రమ అరెస్టు. ఎలా అంటున్నారు? వాళ్ళతో అన్ని ఆధారాలు ఉన్నాయి. A4 గా నిందితుల జాబితాలో A4 గా ఉన్నారు మిథున్ రెడ్డి గారు అంటున్నారు. మొత్తం ఈ మద్యం కుంభకోణంలో ప్రధాన భూమిక పోషించిందే మిథున్ రెడ్డి గారు అంటూ సిట్ అధికారులు కావచ్చు, కూటమి ప్రభుత్వం కావచ్చు అభిప్రాయపడుతోంది. సిట్ అధికారులు అదే విధంగానే ఛార్జ్షీట్లో కూడా నమోదు చేశారు కదా, మీరు అక్రమం అని ఎలా అంటున్నారు? దీన్ని ఒక విషయం చెప్తాను. 2019లో జగన్ గారు ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు రాష్ట్ర ఆదాయం 17,000 కోట్లు ఉండింది లిక్కర్. అది 24 వచ్చేందుకు 24 crores వచ్చింది. అంటే 6,500 కోట్ల రూపాయలు పెరిగింది. అంటే నీకు దీంట్లో ఒకవేళ అన్యాయము అక్రమాలు జరిగింటే, ఈ యొక్క లిక్కర్ పాలసీలో ప్రభుత్వానికి అన్యాయం జరిగింటే ఈ ఆదాయం ఎలా పెరుగుతుంది మీరే చెప్పండి. 27% ఆదాయం పెరిగింది 5 ఏళ్లలో. ఆయన 2014 నుంచి 19 వరకు చేసినప్పుడు 5% కూడా పెరగలేదు ఆదాయం. ఒకటి. రెండో విషయం, 3,500 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది అని చెప్పి ఊరికి అభియోగం మోపారు. కానీ ఛార్జ్ షీట్ లో మాత్రం 62 కోట్ల రూపాయలు మాత్రమే నిర్ధారణ చేశారు. అంటే దీన్ని, అంటే వాళ్ళు చెప్పేది ఒకటి, ఊరికే భూతం చూపిస్తే వాళ్ళు అసలు చెప్తారు చూడు, కొండను దవి ఎలకను కూడా పట్టకపోయారు. అంటే ఇది ప్రిలిమినరీ, అంటే ఇది ఇంకా మొదటి ఛార్జ్ షీట్, ఇంకా 2 ఛార్జ్ షీట్ ఉన్నాయంటున్నారు కదా. తప్ప ఈ అరెస్ట్ లో ఎట్టి అరెస్ట్ కాదు, రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే అరెస్ట్ చేశారు. దీంట్లో ఆయన ఏదో అక్రమం చేశారు. ఒకటి. ఇంకోటి చెప్తాను నారాజు, ఆయన ఎంపీ. విధానపరమైన నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం చేసే విధానపరమైన నిర్ణయాల్లో అతనికి ఏమాత్రం భాగస్వామ్యం ఉంటుంది మీరే చెప్పండి. ఇక్కడ వాళ్ళు ఒకటే ఆరోపిస్తున్నారు, సిట్ అధికారులు కావచ్చు, కూటమిలోని కొంతమంది కావచ్చు, ఒకటే ఆరోపిస్తున్నారు. మిథున్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పటికీ కూడా 1924 వరకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అంటే మిథున్ రెడ్డి గారి తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏపీలో ముఖ్యమైన పాత్ర పోషించారు. మైనింగ్ మంత్రిగా కూడా ఉన్నారాయన. తండ్రి యొక్క పవర్ ని, జగన్మోహన్ రెడ్డి గారి అండని బలంగా చేసుకొని మిథున్ రెడ్డి గారు చెలరేగిపోయారు. చేయని స్కామ్ లేదు, మైనింగ్, మైను ప్రతి దాంట్లో కూడా చెలరేగిపోయారని వాళ్ళు ఆరోపిస్తున్నారు. అభియోగాలు నేను ఇందాక చెప్తే కదా, 3,500 కోట్ల రూపాయలని ఛార్జ్ షీట్ లో 62 కోట్లు మాత్రమే మేము రికవరీ చేశామని చెప్పారు. అంటే నీకు ఇవన్నీ చెప్పేదానికి అభూత కల్పనలు ఏమైనా చెప్పొచ్చు. అంటే ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ ఇది, ఇంకా 2 ఛార్జ్ షీట్లు అంటున్నారు కదా. వాళ్ళ పాలసీ ముందు వాడిని ఏదన్నా మనం కుక్కని చంపాలంటే దాన్ని పిచ్చి కుక్కని వేయాలని కదా. ఆ విధంగా వీడు దుర్మార్గుడు, అవినీతి పరుడు, మోసగాడు అని చెప్పి ఊరికి అభియోగాలు మోపేది. ఆ టైం పుణ్యకాలం గడిచిపోతుంది మాకు, అంటే దాన్ని కడుక్కోవడానికి. ఆ విధంగా చేస్తున్నారు తప్ప దీనిలో ఏమాత్రం పసలేని ఆరోపణలని మా భావన. ఓకే కృష్ణదాస్ గారు, మీరు చెప్పండి. అంటే మొదటి ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ ఏదైతే తయారు చేశారో దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు, అంటే అంతిమ లబ్ధిదారుడు బిగ్ బాస్ అని ఇప్పటి వరకు కొన్ని పత్రికలు రాస్తున్నాయి. సిట్ అధికారులు అంటున్నారు. ఒకవైపు కూటమి ప్రభుత్వంలో కొంతమంది నాయకులు కూడా బిగ్ బాస్ అని కూడా సంబోధిస్తున్నారు కదా. బిగ్ బాస్ అంటే ఇంకెవరు, మీ అందరికీ తెలిసిందే జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి పేరును పలుసార్లు ప్రస్తావించడం జరిగింది. అయితే ఆ ఛార్జ్ షీట్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు నమోదు చేయకపోయినప్పటికీ కూడా ఆయన పేరు ప్రస్తావించడం జరిగింది. వచ్చే ఛార్జ్ షీట్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరును కూడా నమోదు చేసే అవకాశం ఉంది. ఇక బిగ్ బాస్ అరెస్ట్ తరువాయి అనేది కూడా అంటున్నారు కదా, మరి దీని గురించి ఏమంటారు? ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే ఆదరణ చూసి కేవలం సంవత్సరం 1 నెల పరిపాలన జరిగేసరికల్లా ఎప్పుడు ఏ రోజు కూడా ఇటువంటి ప్రభుత్వాల మీద ఇంత తక్కువ కాలంలో ఇంత వ్యతిరేకత రాలేదు సార్. ఈవేళ ప్రజాదరణ జగన్ కి రోజు రోజుకి పెరిగిపోతుండడం మీద ఏదో ఒక విధంగా జగన్ గారిని, అలాగే అతనికి అనుసరించినటువంటి నాయకుల్ని ఇబ్బంది పెట్టాలి అనే కక్షపూరితమైనటువంటి విధానాలే తప్ప ఎక్కడ సరైనటువంటి ఆధారాలు కానీ సరైనటువంటి కారణాలు కానీ చెప్పలేని పరిస్థితులు ఈవేళ ఉన్నాయి సార్. ఈ విషయంలో జగన్ గారికి సంబంధించి ఎక్కడ అర్థం లేదన్నది నా భావం. మద్యం కుంభకోణానికి సంబంధించి సిట్ అధికారులు ఒక ప్రణాళిక, అంటే ఒకరి తర్వాత అరెస్ట్ చేస్తూ ఛార్జ్షీట్ నమోదు చేస్తూ వచ్చారు. ఇక తాడేపల్లి ప్యాలెస్కు చేరుకోవడమే తరువాయి అనేది వినిపిస్తోంది. మరి ఏంటంటారు? వాళ్ళకి అంత ధైర్యం లేదు సార్, ఎటువంటి పరిస్థితులు కూడా చేయలేరు. ఏ కారణం లేకుండా ఇతరులు అరెస్ట్ చేసినట్టుగా జగన్ గారిని అరెస్ట్ చేస్తే వారు వినాశకాల విపరీత బుద్ధి అని సామెత ఉన్నట్టుగా వాళ్ళ నాశనానికి వాళ్ళే
కొర పెట్టుకున్నట్టుగా అవుతుందని చెప్పి మా ఉద్దేశం సార్. తిప్పారెడ్డి గారు మీరు చెప్పండి. ధర్మాన కృష్ణదాస్ గారు అంటున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేంత దమ్ము ధైర్యం వాళ్ళకు లేదు, వాళ్ళు వినాశనాన్ని వాళ్ళు కోరుకున్నట్లు అవుతుందని వాళ్ళు చెప్తున్నారు. తిప్పారెడ్డి గారు, కృష్ణదాస్ గారు చెప్తున్నారు కదా, అంటే జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత అంతటి ప్రాధాన్యత గల స్థానంలో అంటే నంబర్ 2 స్థానంలో ఉన్నారు. అంటే సజ్జల రామకృష్ణారెడ్డికి నంబర్ 2 స్థానం అన్నప్పటికీ కూడా అధికారికంగా, కానీ మిథున్ రెడ్డి గారు ఆ స్థానంలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అంతటి ప్రాధాన్యత ఉంది ఆయనకు అంటుంటారు కదా, మరి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసిన సిట్ అధికారులు నెక్స్ట్ ఇంకా తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్న బిగ్ బాస్ అరెస్ట్ చేయరంటారా? ప్రిలిమినరీ చార్జ్ షీట్ లో ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంబంధం ఉంది ఎక్కడ కూడా ప్రూవ్ చేయలేకపోయారు. అంటే మనీ ఎలా మనీ వెళ్ళింది అనే విషయంలో పలుమార్లు ఎవిడెన్సెస్ లేకపోతే వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు మేము విచారంలో మాకు తేలింది అనే ఊహాజనితమైనటువంటి ఆలోచనలతో వాళ్ళు ఒక నిర్ణయానికి రావచ్చేమో కానీ ఇక్కడ ఆయనకు సంబంధము ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు. అతను అరెస్ట్ చేసే ప్రశ్నే లేదు, అంత అవసరం కూడా లేదని నేను భావిస్తున్నాను. అంటే ఇప్పుడు ఒకటే చెప్తోంది కదా, అంటే మద్యం కుంభకోణం విషయంలో దాదాపు 5,000 కోట్లకు పైన మిథున్ రెడ్డి తన పిఎల్ఆర్ కంపెనీ ద్వారా ఇతర కంపెనీలకు కూడా బదలాయించడం జరిగింది. అంతేకాకుండా ఎన్నికలకు ముందు జరిగిన సిద్ధం సభలకు కావాల్సిన మొత్తాన్ని కూడా ఇదే మద్యం స్కామ్లో వచ్చిన డబ్బును పంపించడం కావచ్చు, ఎన్నికల సమయంలో కూడా ఆయా నియోజకవర్గాల్లో ఓటర్లకు డబ్బు పంపిణీ చేయడానికి కూడా ఇదే డబ్బును పంపించడంలో మిథున్ రెడ్డి గారే ప్రధాన భూమిక పోషించారని అంటున్నారు కదా, దీనికి ఏమంటారు? ఆయన వాళ్ళ కంపెనీకి కేవలం 5 కోట్ల రూపాయలు ఒకసారి ఏదో ట్రాన్స్ఫర్ అయింది. ఆ అమౌంట్ కూడా తాత్కాలిక అవసరాల కోసం తీసుకొని రిటర్న్ చేయడం కూడా జరిగింది. మీరు అన్నట్లు 100 కోట్లు 1000 కోట్లు ఎక్కడ ట్రాన్స్ఫర్ జరగలేదు. వాళ్ళకి 3,000 కోట్ల టర్న్ ఓవర్ ఉండే కంపెనీ 5 కోట్ల రూపాయలు ఎవరికైనా అవసరాలు ఉంటే తీసుకుంటారు, టెంపరీగా అడ్జస్ట్మెంట్లు తీసుకుంటుంటారు. అది వ్యాపారంలో ఉండే వాళ్ళకి ఎవరైనా సహజంగా జరిగే కార్యక్రమం ఇది. అంతే తప్ప మిథున్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఇన్వాల్వ్మెంట్ కానీ ఇక్కడ జీరో. ఊరికే రాజకీయ కక్ష సాధింపు, ఏదో మేము తీసుకోవాలా మా మేమేందో చూపించాలనేటువంటి దూరంలో పోతుంది కానీ ప్రభుత్వం కక్ష సాధింపు దూరంలో పోతుంది కానీ ఏమాత్రము జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు, ఉండదు కూడా. అంటే ఇప్పటివరకు మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయిన నిందితుల సంఖ్య 12కు చేరింది. మొదటి ఛార్జ్ షీట్లో మరో 8 మందిని కూడా చేర్చడం జరిగిందంటున్నారు. వారిని కూడా త్వరలో అరెస్ట్ చేస్తారంటున్నారు కదా, అంటే కాబట్టి మరో 16 మందిని కూడా గుర్తించాము, వారి హస్తం కూడా ఉంది అంటున్నారు. ఇలా పోతే చేంతాడంత అయిపోతుంది. ఇది మొత్తం కూడా ఎటొచ్చినా కూడా మద్యం కుంభకోణంలో ప్రధాన భూమిక మిథున్ రెడ్డిదే అని మొత్తం కూడా వాళ్ళ ఆరోపణలు చేస్తున్నారు. ఈ మద్యం కుంభకోణం విషయంలో అరెస్ట్ అయిన మిథున్ రెడ్డి పైన మరిన్ని కేసులు కూడా పెట్టే అవకాశం ఉంది. మైనింగ్ కేసు కావచ్చు, మదనపల్లి ఆర్డీఓ కార్యాలయంలో రికార్డు దగ్ధం కేసులు కావచ్చు, భూ కబ్జాల కేసు కావచ్చు, ఇవన్నీ కూడా పెట్టే అవకాశం ఉంది. ఇక మిథున్ రెడ్డి జైలు నుంచి బయటికి రావడం కష్టమే అంటూ కూటమి నాయకులు ఆరోపిస్తున్నారు. దానికి మీరేమంటారు? కూటమి నాయకులు 100 మాట్లాడతారు. ఈ కేసులోనే ఏమి చెప్తే కదా ఇందాక మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసులో అయితే కూడా వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ జీరో. అసలు దాన్ని ఇంతవరకు ఏమాత్రం ప్రూవ్ చేయలేకపోయారు. ఇంకా ఈ మైనింగ్ అవి కూడా ప్రిలిమినరీ స్టేజ్ లో ఉన్నాయి. ఊరికి అవన్నీ అభియోగాలే, దానిలో ఎక్కడ కూడా వాళ్ళ యొక్క సంబంధం ఉందని ఈ ప్రూవ్ చేసే ఆధారాలు లేవు. ఇవన్నీ ఊహాజనితమైనటువంటి ఆరోపణలు తప్ప నిజాలు కావు. నారాజ్ ఊరికే రాజకీయ కక్ష సాధింపే భాగమే తప్ప ఏదో మేము నెంబర్ 2 చేసాము నెంబర్ 1 చేస్తాము అని అనుకోవడం వాళ్ళ భ్రమ. అదే ఇందాక కృష్ణప్రసాద్ అన్న చెప్పినట్లు వాళ్ళ యొక్క వినాశనాన్ని వాళ్ళే కోరి తెచ్చుకుంటారు. జగన్మోహన్ రెడ్డిని కానీ ఎవరి వినాశనాన్ని ఎవరు కోరి తెచ్చుకుంటారు పక్కన పెడితే, వైసీపీలో నంబర్ 2 స్థానంలో ఉన్న మిథున్ రెడ్డి గారు రాయలసీమలోనే కాకుండా నెల్లూరు ప్రకాశం జిల్లాలో కూడా చాలా ప్రాధాన్యత గల నాయకుడు, వైసీపీలోనే ఒక బలమైన నాయకుడు. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల ఈ ప్రాంతాల్లో అంతా కూడా మరి ఇలాంటి నాయకుని ఇప్పుడు జైలుకు పంపిస్తున్నారు. మరి పార్టీ పరిస్థితి ఏంటంటారు? పార్టీ పరిస్థితికి ఏమైంది? బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకా కొంచెం పార్టీ అదే అన్న చెప్పినట్లు 1 సంవత్సరంలో ఇంత ప్రజా వ్యతిరేకత కూడగట్టుకున్న ప్రభుత్వం ఇంతవరకు లేదు. ఇంకా ఏముంది, మా రేటింగ్ సంవత్సరం పెరుగుతుంది. వాళ్ళు పరిపాలన గాలికి వదిలేసి కక్ష సాధింపులే, రెడ్ బుక్ రాజ్యాంగమే అమలు చేస్తూ కూర్చుంటున్నారు తప్ప ఇక్కడ ఎక్కడ సూపర్ 6 అమలు చేయడంలో కానీ, ఏమైనా ప్రజలకు ఇచ్చిన 430 హామీలు నెరవేర్చాలి అనే విషయంలో కానీ ఏమాత్రం శ్రద్ధ చూపించడంలా. ఎప్పుడు వీళ్ళ మీద అరెస్ట్ చేద్దామా, వీళ్ళని ఇబ్బంది పెడదామా అనేది తప్ప ఇంకా వేరే ఏమి వేరే ఆలోచన చేయడం లేదు.
అభివృద్ధి కార్యక్రమాలు ఊరికే పేపర్కే పరిమితం అవుతున్నాయి తప్ప ఏది కూడా అమలు చేయడం లేదు. తిప్పారెడ్డి గారు ఒకటి చెప్పండి, మిథున్ రెడ్డి గారి అరెస్టుతో రాయలసీమలోని వైసీపీ వర్గాల్లో చాలా మందిలో ఒక అలజడి రేగింది. అసలు మీడియా ముందుకు వచ్చి మాట్లాడడానికి కూడా భయపడుతున్నారు. కొంతమంది మీడియా వాళ్ళు పిలిచినప్పటికీ కూడా మీడియా ముందుకు వచ్చి ఏం మాట్లాడితే ఏం జరుగుతుందో, ఎక్కడ వారిని అరెస్ట్ చేస్తారో భయంతో వణికిపోతున్నారు అంటున్నారు. నారాజ్ ఐక్యత పెరిగింది. ఇంకా ప్రజల్లో మాలో ఒక ఐక్యత పెరగడమే కాకుండా కొంచెం కోపతాపాలు ఉండే వాళ్ళు అందరూ కూడా ఒకటవుతున్నారు. కొంచెం పట్టుదల పెరిగింది. అసలు భయం కాదు, పట్టుదల పెరిగింది సార్. నాయకుల ఐక్యత వచ్చిందంటారా? మిథున్ రెడ్డి గారు అరెస్ట్ పట్టుదల పెరిగింది. భయం పెరిగిందా, పట్టుదల పెరిగిందా? గట్టిగా పోరాడాలనే పట్టుదల వచ్చింది సార్. అవునా? ఓకే, కృష్ణదాస్ అన్న మీరు చెప్పండి. కృష్ణదాస్ గారు మీరు చెప్పండి. బలమైన నాయకుడు మిథున్ రెడ్డి గారు, ఆయన్ని అరెస్ట్ చేశారు ఈరోజు. అంటే ఈ వరుస అరెస్టులతో వైసీపీలోని కొంతమంది నాయకులు గతంలో ఎవరైతే బలంగా తమ వాణి వినిపించారో వాళ్ళంతా కూడా సైలెంట్ అయిపోయారు. చెప్పాలంటే పేర్ని నాని గారు లాంటి వారు మాత్రమే గట్టిగా బయటకు వచ్చి మాట్లాడక, పేర్ని నాని గారు, అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళు గట్టిగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఉత్తరాంధ్ర నుంచి మీరు ధైర్యంగా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. అంటే చాలామంది నోళ్ళు మూగబోయాయి, మనసులోని మాట బయటికి రావడం లేదు. ఏం మాట్లాడితే ఏ కేసులో వాళ్ళని అరెస్ట్ చేస్తారో అని భయపడుతున్నారు. కొడాలి నాని గారు కూడా అసలు మాట్లాడడం మానేశారు, అసలు మాట్లాడమే మర్చిపోయారంటున్నారు. మరి మీరేమంటారు దీనికి? దానికి ఆరోగ్యం సరిలేక హాస్పిటల్కి వెళ్ళి ఉన్నారో తప్పించి ఇక్కడ భయపడేది ఎవరు లేరు సార్. ఓకే, భయం అనేది తప్పులు చేసే వారికి సహజంగా భయం ఉంటుంది. ఆ తప్పులు చేయని వాడు ఎవడు భయపడ్డు. ఇప్పుడు నేనే కాదు, ఉత్తరాంధ్రలో కానీ ఇక్కడ ఇతర ప్రాంతాల్లో కానీ ఈవేళ సార్ పెద్ద ఆయన చెప్పినట్టుగా అన్ని వైపులా కూడా సమిష్టి పోరాటం చేయాలి. ఈ దుర్మార్గమైన పాలన రాష్ట్రంలో సాగుతుంది. ఎన్నికల ఫలితాల రోజు నుంచి కూడా వాళ్ళు చేస్తున్న దురాఘాతకాలన్నిటికీ అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని చెప్పి మా పార్టీ శ్రేణులన్నీ ఏకమయ్యే పరిస్థితి కనిపిస్తుంది సార్. ఇక్కడ ఎవరు భయపడేది లేదు. చంద్రబాబు, లోకేష్ చేసినటువంటి తాటాకు చెప్పులు ఇక్కడ భయపడేవాడు ఎవడు లేడు. మేము ఏ తప్పు చేయలేదు. మా నాయకుడైనా మేమైనా చక్కగా పరిపాలిస్తాం, పరిపాలించాం. చట్టాలు తీర్మానించి చట్టాలు తీర్పు చెప్తాయి. అవన్నీ కూడా కోర్టులు నిర్ధారిస్తాయి మీరు తప్పు చేశారా లేదని. ఎందుకంటే ఇప్పటివరకు మీ నాయకులు ఎవరు కోర్టులకు వెళ్ళినా బెయిల్ హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరిస్తూనే వస్తున్నాయన్నమాట. ఫైనల్ గా ఛార్జ్ షీట్ అంతా నమోదు చేసిన తర్వాత, ఫైనల్ ఛార్జ్ షీట్ నమోదు చేసిన తర్వాత కోర్టులు తీర్పు చెప్తాయి మీరు తప్పు చేశారా లేదన్నది. కృష్ణదాస్ గారు ఒక్క నిమిషం, తప్పు జరుగుతాయని మేము అనుకోవట్లేదు. ఖచ్చితంగా న్యాయస్థానంలో మాకు న్యాయం జరుగుతుందని ఇటువంటి ఆరోపణలన్నీ నిరాధారమైనటువంటి ఆరోపణలు అని చెప్పి తప్పకుండా న్యాయస్థానంలో మాకు న్యాయం జరుగుతుందని మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా మీరు భావించడంలో తప్పు లేదు. మిథున్ రెడ్డి గారు పార్టీలో వైసీపీలో ముఖ్యమైన నాయకుడే కాకుండా ఢిల్లీలో కూడా అటు అమిత్ షా గారితో పాటు పిఎం నరేంద్ర మోదీ గారితో కూడా చాలా దగ్గరగా ఉండే నాయకుడు. బిహేవియర్, తన తాలూకా వ్యక్తిత్వం ఇవన్నీ కూడా ప్రజలు నాయకులు చూస్తారు. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు మొన్నటి రోజు ఢిల్లీకి వెళ్ళి వచ్చిన తరువాత మిథున్ రెడ్డి అరెస్టు జరగడం అనేది ఏమంటారంటే ఢిల్లీ పెద్దల ఆదేశాలతోనే మిథున్ రెడ్డి గారి అరెస్టు జరిగిందని అనుకోవచ్చా? లేదు సార్, అది ఇతని తాలూకా భయం. ఇతను రోజు కూడా పార్టీ అన్నా, వైఎస్ఆర్ పార్టీ అన్నా, నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నా, ఆయన అనుకున్నటువంటి పెద్ద నాయకులు అన్నా కూడా అతను భయపడుతున్నాడు సార్ చంద్రబాబు. కేవలం 1 సంవత్సరంలో ఇంత తిరుగుబాటు వచ్చింది. భవిష్యత్తు అతను అగమ్య గోచరంగా ఆయన కనిపిస్తుండడం మూలంగానే ఈ కుతంత్రమైనటువంటి కక్షపూరితమైన రాజకీయాలు లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారికి చేస్తున్నారని మేము భావిస్తున్నాం సార్. ఒక తిప్పారెడ్డి గారు మీరు చెప్పండి, గతంలో కూడా మిథున్ రెడ్డి గారు ఒకసారి సిట్టు ముందుకు హాజరయ్యారు. అప్పుడు అన్నారు సిట్టు అధికారులు విచారణకు ఆయన సహకరించడం లేదన్నారు. ఆ తర్వాత ఆయన ముందస్తు బెయిల్కి సుప్రీంకోర్టుకు వెళ్ళడము, హైకోర్టుకు వెళ్ళడము, ఏసీబీ కోర్టుకు వెళ్ళినా కూడా ఆయనకు ముందస్తు బెయిల్ లభించలేదు. ఆ తర్వాత కొద్దిగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఆయన సుప్రీంకోర్టు ఎప్పుడైతే బెయిల్ నిరాకరించిందో అజ్ఞాతంను వీడి సిట్టు ముందుకు హాజరయ్యారంటారు. ఈ విషయాన్ని మనం పక్కన పెడితే మిథున్ రెడ్డి గారికి ఢిల్లీలో అమిత్ షా గారితో, బీజేపీ పెద్దలైన అమిత్ షా గారితో కావచ్చు, పిఎం నరేంద్ర మోదీ గారితో చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి, వారికి చాలా దగ్గరగా అంటారంట. ఆయన పార్లమెంటరీ నేత కూడా ఆయన మిథున్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తిని అరెస్టు చేయడం ఏంటి అనేది పలువురు ప్రశ్నిస్తున్న ప్రజాప్రతినిధి కూడా. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ అరెస్టు జరగడం అనేది కూడా అంటే నరేంద్ర మోదీ గారు అమిత్ షాల యొక్క ఆదేశాలతోనే అరెస్టు చేశారు అనుకోవచ్చా? కడిగిన ముత్యంలాగా మిథున్ రెడ్డి రావడం ఖాయం. ఆయన మీద చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది. కడిగిన ముత్యంలో బయటికి రావడం అనేది అది ప్రాస బాగుంటుంది, చెప్పుకోవడానికి బాగుంటుంది. కానీ ఇక్కడ పకడ్బందీగా కేసులన్నీ కూడా బిగిస్తున్నారంటున్నారు కదా. మరి మిథున్ రెడ్డి గారిని కడిగిన ముత్యంలో ఎలా బయటకు వస్తారంటారు? ఉంది, మాకు రాజ్యాంగం మీద, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. వీళ్ళు చేసే కార్యక్రమాలకు
న్యాయ వ్యవస్థ ఉంది ఒకటి. న్యాయ వ్యవస్థను మీద మేము పోరాడతాం. న్యాయ వ్యవస్థ ఖచ్చితంగా న్యాయం చేస్తుందని మేము భావిస్తున్నాం. ఇందాక కూడా చాలా మంది నాయకుల మీద కూడా పెట్టింది. అందరికీ కూడా వాళ్ళందరూ కూడా బెయిల్ మీద వచ్చేసారు కదా. రేపు పొద్దున్న ఏం చేశారు? ఏం చేయలేకపోయారు. అంతే. ఇది కూడా ఖచ్చితంగా గాలి బుడగలాగా తుస్తుంటుంది. ఖచ్చితంగా ఆయన బయట వచ్చేస్తాడు. సార్, ప్రస్తుతం మిథున్ రెడ్డి గారి అరెస్టుతో మరి మిథున్ రెడ్డి గారి అరెస్టుతో అన్నమయ్య జిల్లాలో పరిస్థితి ఎలా ఉందంటారు? ఏముంది, అన్నమయ్య జిల్లాలో ప్రజలు, వైఎస్ఆర్ కార్యకర్తలు చివరి బాధలోనూ ఆవేశంలోనూ ఉన్నారు. మంచి నాయకుడిని అనవసరంగా అరెస్ట్ చేశారు. ఏ రోజు మద్యము ముట్టని వ్యక్తిని మద్యం కేసులో అరెస్ట్ చేయడం అనేది దారుణమని మా భావన. ఇక్కడ మద్యం ముట్టారా లేదా అని కాదు, మద్యంలో స్కామ్ చేశారనేది ఇక్కడ ఆరోపణ. మద్యం ముట్టారా లేదా, ముట్టినా ముట్టకపోయినా స్కామ్ జరిగిందా లేదా అంటున్నారు. చేస్తాడు సార్ విషయం. మద్యం ముట్టనోడు మద్యం స్కామ్ ఎట్లా చేస్తాడు? ఎవరైనా కూడా మద్యం ముట్టకపోతే మద్యం స్కామ్ చేయరంటారా? కృష్ణదాస్ గారు మీరు చెప్పండి, మద్యం ముట్టనప్పుడు మద్యం స్కామ్ చేయరంటారా? ప్రజాదరణ ఉన్నటువంటి మంచి వ్యక్తులు ఎప్పుడు తప్పులు చేయడానికి భయపడతారు సార్. ఓకే, అందులో మిథున్ రెడ్డి గారికి కూడా అది మినహాయింపు లేదు. సార్, మిథున్ రెడ్డి గారు అరెస్టుతో ఉత్తరాంధ్ర నాయకులు ఏమనుకుంటున్నారు? గౌరవం ఉన్నటువంటి వ్యక్తి, న్యాయ పోరాటం చేస్తాం, ధర్మం తప్పకుండా ఫైనల్ గా గెలుస్తుంది సార్. ఇటువంటి కుతంత్రాలు కొంతకాలం మాత్రమే. ఆయనకి అభద్రతా భావం ఈవేళ లోకేష్ గారికి కలిసే ఇవన్నీ ఇటువంటి దుశ్చర్యలు చేస్తున్నారు. ఇదంతా ఉత్తరాంధ్రలో దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు సార్ నాయకులత్తాన్ని. కుంభకోణానికి సంబంధించి చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని వాళ్ళు అంటుంటే మీరు ఎంతసేపు లోకేష్ గారిని అంటారు ఎందుకు? ఇదంతా లోకేష్ కుట్రబడుతున్నాడు కాబట్టి. అంటే చట్టం తన పని తాను చేసిపోతుంది, అరెస్ట్ చేస్తుంది లోకేష్ గారు. ప్రతి ఒక్క పని చట్టం తన పని తాను చేస్తుందన్న ఆయన బ్యాక్గ్రౌండ్ అంతా లోకేష్ చంద్రబాబు సార్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాళ్ళంటారా మీరు? స్టాండ్ అయిపోయిందండి. తిప్పారెడ్డి గారు, మీరు ఒక బలమైన కామెంట్ చేస్తున్నారు. మళ్ళా పెద్ద కామెంట్ ఇది. సిట్ అనేది సిట్టు స్టాండ్ అయ్యేది అంటున్నారు. అక్కడున్న ఐపీఎస్ అధికారులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. మీరు ఒక మాజీ ప్రజాప్రతినిధి, వాళ్ళ దగ్గర ఆధారాలు లేకోకుండా అరెస్టులు అన్ని చేస్తారంటారా? తీవ్రమైన అభియోగాలు ఉండేవాటి A1, A2, A5 అంటారు. A5 వదిలేసి A31 చేశారంటే ఇది న్యాయబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, లీగల్ గా చేశారని అనుకోవచ్చా? ఏదైనా సిట్ కానీ ఏ అధికారులైనా, ఏ వ్యవస్థ అయినా నేను అనేది. ఓకే, ఫైనల్ గా ఒకటే, ఏదో అదృశ్యమైన శక్తి, అదృశ్యమైన శక్తి ఆడిస్తా ఉంది కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. వెనకాల ఉన్న అదృశ్య శక్తి ఎవరంటారు తిప్పారెడ్డి గారు? ఎవరు? లోకేష్, చంద్రబాబు నాయుడు. ఎవరుంటారు ప్రభుత్వంలో? ఎవరుంటారు? ముఖ్య వాళ్ళ ఇప్పుడు అధికారంలో నాయకులు ఉన్నారు. ప్రభుత్వం అంటే 3 పార్టీలు ఉన్నాయి. మీరు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు 3 పార్టీలు ఉన్నాయి. బీజేపీ, జనసేన ఏముంది పాపం ఊరికే డమ్మీగా పెట్టుకున్నారు ఆయన్ని. ఆయన ఊరికే ఆడిస్తున్నారా ఆయన? అంతేగాని అతను ఏముంది పాపం, అతను ఊరికే మభ్య పెడుతున్నారు అంతే. పవన్ కళ్యాణ్ ని అడ్మినిస్ట్రేటివ్ లో అతని రోల్ నాకు తెలిసి చాలా తక్కువ ఉందనే భావిస్తున్నా. మరి బీజేపీ రోల్ లేదంటారా? బీజేపీ రోల్ కూడా నాకు తెలిసి ఉండకపోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఛార్జ్ షీట్ లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు నమోదు చేశారంటున్నారు. మరి ఏమంటారు దానికి? ఏముందని చేస్తారు? ఏం లేదు అసలు. వీళ్ళదే లేదన్నప్పుడు, వీళ్ళ ప్రమేయమే లేదన్నప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారిది ప్రమేయం ఉంటుందని మేము భావించాం. మద్యం కుంభకోణంలో వచ్చిన డబ్బంతా కూడా నేరుగా ఫైనల్ గా అంతిమ లబ్ధిదారుడైన బిగ్ బాస్ కే వెళ్ళాయంటున్నారు కదా వాళ్ళు. అవన్నీ అభియోగాలే ఇంతవరకు. ఇప్పుడు అన్లెస్ అభియోగాల్లో ఉన్నప్పుడు, విచారణలో ఉన్న రోజులు ఎన్నైనా మీ మీద అభియోగాలు మోపచ్చు, ఎవరికైనా మోపే అధికారాలు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు తిన్న డబ్బునంతా కక్కిస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు తిన్న సొమ్మునంతా కక్కిస్తామని మంత్రి, ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు కదా. వాళ్ళు ఇస్తూ ఉంటారు. నిమ్మల రామానాయుడు మాటలకు కూడా మనం విలువ ఇస్తే ఎక్కడ ఉంటుంది? ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఆయన మాట్లాడని ఏదో ఇరిగేషన్ మంత్రి అండి, ఆయన ఇరిగేషన్ మంత్రి. ఇరిగేషన్ నిమ్మల రామానాయుడు ఊరికే వాళ్ళు లోకేష్ ను, చంద్రబాబు నాయుడు గారిని మభ్యపెట్టేదానికి వాళ్ళ ప్రాపకం కోసం మాట్లాడుతుంటారు అంతే తప్ప అవన్నీ వాళ్ళ మాటలకు అంత మనం ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అయితే మొత్తం రాయలసీమ అన్నమయ్య జిల్లాలో నాయకులంతా గట్టిగా నిలబడ్డారంటారు మిథున్ రెడ్డి గారికి మద్దతుగా. ఖచ్చితంగా నిలబడతారు. న్యాయం ఉంది కాబట్టి నిలబడతారు. ఆయన కృష్ణదాసన్న మీరు చెప్పండి, ఉత్తరాంధ్రలో నాయకులు ఏమనుకుంటున్నారు? మిథున్ రెడ్డి గారు అరెస్ట్ జరిగింది, ఇక నెక్స్ట్ బిగ్ బాస్ జగన్మోహన్ రెడ్డి గారిది అంటున్నారు. మన పరిస్థితి ఏంటి అని ఏమైనా ఒక భయాందోళనలో ఏమైనా ఉన్నారా? లేదంటే వీధి పోరాటాలకు మీరు కూడా సిద్ధమవుతున్నారా? ఇది పూర్తిగా అవాస్తవమైనటువంటి విషయాల్ని మభ్యపెట్టి
రాజకీయ కక్షతో చేసినటువంటి అరెస్ట్ గా ఇక్కడ భావిస్తున్నాం సార్. మిథున్ రెడ్డి గారు ఒక మంచి వ్యక్తిగా, మంచి నాయకుడిగా ఆ సమాజంలో గౌరవం ఉంది రాష్ట్రంలో. మరి అతన్ని ఇబ్బంది పెట్టడం వలన ఇతరులకు భయపెట్టి, మీరు అన్నట్టుగా ఇతరులకు భయపెట్టాలన్న తాపత్రయం వాళ్ళకి అనిపిస్తుంది తప్ప వాళ్ళకి అభద్రతా భావం ఈవేళ ప్రజల ఆమోదం జగన్ గారికి ఎక్కువ రావడం వలన వాళ్ళు ఎక్కువ అభద్రతా భావంతో పెద్ద నాయకులను కొంతమంది ఇబ్బంది పెడదామన్న ప్రయత్నమే తప్ప ఇందులో వాస్తవిక చాలా తక్కువ ఉంది సార్. ఖచ్చితంగా కోర్టులో మాకు న్యాయం జరుగుతుంది. మా మీద ఆరోపించినటువంటి ఆరోపణలు ఏవి కూడాను నిలబడవని చెప్పి మేము భావిస్తున్నాం. ఉత్తరాంధ్ర అంతా కూడా జగన్ గారి వెనక, మిథున్ గారి వెనక అండగా ఉంటాం సార్. ఫైనల్గా ఇప్పటి వరకు మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన నిందితుల సంఖ్య 12కు చేరింది కదా. 12లో తీసుకుంటే మనము మిథున్ రెడ్డి గారు ఒక్కరు ఇక్కడ ఎంపీ ప్రజాప్రతినిధిగా ఉన్నారు. మిగిలిన ధనంజయ రెడ్డి గారు మాజీ ఐఏఎస్ అధికారి, కృష్ణమోహన్ రెడ్డి గారు కూడా ఆయన కూడా గతంలో ఓఎస్డీగా పనిచేశారు, ఆయన కూడా ఒక గ్రూప్ 1 స్థాయి అధికారి. మిగతా వాళ్ళంతా కూడా రాజకీయాలతో సంబంధం ఉన్న నాయకులు, పార్టీతో సంబంధం ఉన్న నాయకులే. ఒకే ఒక ప్రజాప్రతినిధి ఈరోజు అరెస్ట్ అయ్యారు కదా, దాన్ని ఎలా చూస్తారు మీరు? ప్రజాప్రతినిధి అయినా, ఒకప్పుడు మాజీ ప్రజాప్రతినిధి అయినా న్యాయం ముందర అందరూ ఒకటే, దానిలో సపరేట్ గా చూడాల్సిన అవసరం లేదు. కాకపోతే కన్నా ఇతను అత్యంత ప్రజాదరణ ఉన్న వ్యక్తి, ఎప్పుడు తప్పులు చేయని వ్యక్తి. అట్లాంటి ప్రజాదరణ ఉన్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం మాకందరికి బాధగా ఉంది. ఫైనల్ గా ఒకటే చెప్పండి, ఇదంతా కూడా ఏపీలో జరిగిన లిక్కర్ స్కామ్ రాజకీయం అంటే ఏమంటారు? ఖచ్చితంగా రాజకీయమే. కృష్ణదాస్ గారు మీరేమంటారు? రాజకీయ లబ్ధి కోసం చేసే ప్రయత్నం సార్ ఇది. ఓకే, చూద్దాం. మీరేమో ఇది ఖచ్చితంగా రాజకీయమే, రాజకీయ లబ్ధి కోసమే అరెస్టులు చేశారంటున్నారు కదా. మరి ఇంకా కోర్టులు కూడా ఉన్నాయి. కోర్టులు అంటే సిట్ అధికారులు, దీంట్లో మళ్ళీ ఈడీ కూడా ఇన్వాల్వ్ అయి ఉంది. మనీ లాండరింగ్ కేసులకు సంబంధించి మనీ బయటికి వెళ్ళింది కాబట్టి మనీ లాండరింగ్ ఇప్పటికి తీసుకుంటే దాదాపు 11 డెన్లను గుర్తించామంటున్నారంటే ఏవైతే ఈ కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా, అంటే రాజ్ కెసిరెడ్డి అనుచరులందరూ కూడా గతంలో వాడిన ఫోన్లన్నింటినీ కూడా డెస్ట్రాయ్ చేసి కొత్త ఫోన్లు కొనుగోలు చేసేలా అప్పుడు చర్యలు తీసుకున్నారు, కొత్త ఫోన్లు కొన్నారు. కానీ ఐటీ నిపుణులతో ఆ ఫోన్ల గతంలో ఆ ఫోన్లు ఏదైతే డెస్ట్రాయ్ వాటి అంతా డేటాను బయటికి తీశారు. దాదాపు 11 ఆ డేటా ద్వారా 11 డెన్లను గుర్తించారు. దుబాయ్లో కావచ్చు, తాడేపల్లిలో కావచ్చు, ముంబై పలు ప్రాంతాల్లో గుర్తించాము. తాడేపల్లిలో కూడా నోట్ల కట్టలు గుర్తించాము. అంతా కూడా ఇదంతా కూడా లిక్కర్ డబ్బే అని అంటున్నారు కదా. ఈ ఫైనల్ దీని గురించి ఏమంటారు? ఈ డెన్ల గురించి ఏమంటారు? సార్ అది ఎవరికి తెలియని విషయాలు, అది ప్రభుత్వానికి సీక్రెట్ గా తెలిసిన విషయాలు విలేకరులుగా మీకు ఎట్లా తెలిసిందో మాకు తెలియదు. కానీ ఇవన్నీ డిఫేమ్ చేయడానికి, ఒక ప్రజా నాయకుడిని డిఫేమ్ చేయడానికి చేస్తున్న లీక్లు తప్ప దీనిలో వాస్తవాలు లేవు. ఓకే, ఫైనల్ గా మీరు చెప్పండి కృష్ణదాస్ గారు, ఈ విషయం గురించి మీరేమంటారు? ఈ డెన్ల సంగతి ఏంటి? డెన్లలో దొరుకుతున్న నోట్ల కట్టల గురించి ఏంటి? ఇవి ఆపాదించడానికి ఒక మంచి నాయకుడికి ఆపాదించాలంటే కొన్ని ఆరోపణలు చేయక తప్పదు సార్. ఓకే, ఆ ఆరోపణలో వాస్తవికత ఎంత అన్నది కోర్టులో అది నిజం అన్నది బయటకు వస్తుంది. మేమైతే అవన్నీ నమ్మట్లేదు. ఖచ్చితంగా పెద్దిరెడ్డి గారు అలాగే మిథున్ రెడ్డి గారు ఒక మంచి నాయకులుగా మాకు ఆ పార్టీలో గౌరవం ఉన్నటువంటి వ్యక్తులు. వాళ్ళని అప్రతిష్ట పాలు చేయాలన్నటువంటి తాపత్రయంతో వీళ్ళు చేస్తున్నటువంటి కుట్రలో భాగంగా ఇవన్నీ చేస్తున్నారని మేము భావిస్తున్నాం సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. చూద్దాం. మరి మీరేమో స్కామ్ కాదు ఇది రాజకీయమే అంటున్నారు, ఎంత కుట్రపూరితం అంటున్నారు కదా. కోర్టులు కూడా ఉన్నాయి కాబట్టి వీళ్ళు నమోదు చేసే ఛార్జ్ షీట్లు అవన్నీ కూడా కోర్టులకు వివరించిన తర్వాత, కోర్టులకు వెళ్ళిన తర్వాత కోర్టు ఎలాంటి తీర్పునిస్తుంది అనేది కూడా మనం వేచి చూద్దాం. థ్యాంక్ యూ సార్, ఈ డిస్కషన్లో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నమస్తే.